ఇష్ ఎండలు మొదలయ్యాయి. మందుటెండ, పగలు మొత్తం తాపాన్ని వెదజల్లే సూర్యుడు. సహజంగా లభించే, తాగగానే ఉష్ణాన్ని తగ్గించే చెరకు రసం కంటే మంచి ఎంపిక ఇంకేముంటుందిలే అని అనిపించొచ్చు. కాని నిజంగా ఇది ఆరోగ్యానికి మంచిదా? ఒక్కసారి గమనించి చూద్దాం. చెరకు రసం సహజమే అయినా ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువ. ఒక గ్లాసులో దాదాపు 50 నుంచి 60 వరకు గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ప్రతిరోజూ అవసరమైన పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. వేసవిలో ప్రతిరోజూ ఇలా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కలిగించవచ్చు. దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంతటితో ఆగిపోతుందా? మరి పరిశుభ్రత సంగతి ఏంటి? వీధి వ్యాపారులు తరచుగా చెరకు రసాన్ని తాజాగా అమ్ముతారు. వీరు ఉపయోగించే మెషీన్లు శుభ్రంగా ఉన్నాయా? సరైన పరిశుభ్రత పాటిస్తున్నారా? వీటిని ఎల్లప్పుడూ సరిగ్గా శుభ్రం చేయకపోవచ్చు. కొన్నిసార్లు వీటిలో బాక్టీరియా, ఫంగస్ మరియు బూజు ఉండే అవకాశముంది. ఇవన్నీ కడుపు సమస్యలు లేదా ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తాయి. మరి దాహం తీర్చుకోవడానికి ఏమి తాగాలి? ఒంటిని హైడ్రేట్ చేసే ఎన్నో ఆరోగ్యకరమైన ఎంపికలు ఉన్నాయి. నీళ్లు ఇదే సరైన హైడ్రేషన్. శరీరానికి ఇదే బెస్ట్. కొబ్బరి నీరు, తక్కువ చక్కెర, ఎక్కువ ఎలక్ట్రోలైట్స్, మిక్కిలి చల్లదనం. నిమ్మరసం శరీరంలో పోయిన ఖనిజాలను తిరిగి నింపుతుంది. హెర్బల్ ఐస్ టీ పుదీనా, తులసి, మందార లాంటి పదార్థాలతో తయారు చేసుకునే చల్లని టీ శరీరానికి మంచివి. మజ్జిగ, ప్రొబయోటిక్స్ ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. బెర్రీలు లేదా అవకాడోలు వంటి తక్కువ చక్కెర కలిగిన పండ్లతో తాజాగా కలిపిన స్మూతీలు అవసరమైన విటమిన్లతో పాటు హైడ్రేషన్ను అందిస్తాయి. తాజా నాటు పళ్ల రసాలు, చక్కెర లేకుండా, పుచ్చకాయ లేదా దానిమ్మ రసం, ఇవన్నీ మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేటెడ్గా ఉంచుతాయి. మరి చెరకు రసం తాగవచ్చా లేదా? ఒకసారి తాగితే పెద్ద సమస్యేమీ ఉండదు. కాని దీనిని రోజువారీ అలవాటుగా చేసుకోవడం మంచిది కాదు. వాస్తవానికి ఇది కేవలం తీపి తాగునీటి తాపత్రయానికి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే, కాని దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మేలు చేయదు. కాబట్టి వేసవిలో నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి.